ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని వైఎస్ఆర్సీపీ నేత సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ఈ ప్రభుత్వ పాలనలో నిస్సహాయత చూపిందని ఆరోపించారు. హామీల అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూతలపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మేనిఫెస్టో రీకాల్ ప్రోగ్రామ్ అంటే మేనిఫెస్టోను గుర్తుకు తేవాలి. ఎవరి మేనిఫెస్టోని గుర్తుకు తేవాలి, ఎందుకు దాన్ని గుర్తు చేసుకోవాలి, ఆ యొక్క ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత ఏంటి, దీనివల్ల మనం ఉన్నటువంటి ప్రజలకు ఏ లాభం జరుగుతుంది అనేవి మన కార్యక్రమంలో. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ లాగా, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ లాగా భావించే రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గతంలో రిలీజ్ చేసినప్పుడు కానీ, మొన్న ఎన్నికలకు రిలీజ్ చేసినప్పుడు కానీ, అలాగే ఇతర పార్టీలు ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో భాగం కాన్స్టిట్యూన్సీ రైతు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు మండల స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేయమని పెద్దలు రామచంద్రరావు గారు, మోహన్ కరుణాకర్ రెడ్డి గారు సూచనల మేరకు మన సునీల్ అన్న ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఈరోజు ఇక్కడికి మన మందికి రావడం జరిగింది. వారికి స్వాగతంగా స్వాగతం తెలియజేస్తూ విచ్చేసిన మండల వ్యాప్తంగా విచ్చేసినటువంటి మండల ఎంపీపీ గారికి, వైఎస్ఆర్పీకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పత్రికా విలేకరులకి అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సునీల్ అన్న గారు మీకు వివరిస్తారు. తదుపరి కార్యక్రమం అయిన తర్వాత మనం అందరూ ఇక్కడ గుమ్మితోడు ఉన్నాం కాబట్టి మన సునీల్ అన్న ఆధ్వర్యంలో మన యువ నాయకులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి తొందరగా బెయిల్ రావాలని మనం అందరూ కూడా కాణిపాటి వినాయక స్వామిని కోరుకుంటూ కోనేరు ముందర అందరూ కలిసి కొబ్బరికాయలు కట్టే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మన ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా ఇంటి ముందరికి రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి